పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసపురమ, భీమవరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అద్భుత విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రవేశపెట్టిన పథకాలను సీఎం జగన్ పేరు మార్చి తన పథకాలుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని వారు తెలిపారు. ఈ వైసీపీని పారద్రోలాలని చెప్పి చాలా బలంగా ఈ ఓటర్స్ అందరూ కూడా నిర్ణయించుకున్నారు. మనం 5 సంవత్సరాలు ఈ వైసీపీ దుర్మార్గ పాలన అంతమొందించాలని ప్రజలు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ వైసీపీ అంతమొందించడానికి 3 పార్టీల కార్యకర్తలే కాకుండా అలాగే ప్రజలు కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే అందరూ కూడా ఈ కూటమి విజయానికి కృషి చేసి కమలానికి, గాజు గ్లాస్కి, సైకిల్కి అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 3 జనసేన అభ్యర్థులు, 4 తెలుగుదేశం అభ్యర్థులు. ఏమంటే తెలుగుదేశం సైకిల్, జనసేన గ్లాసు ఉమ్మడిగా మరి భూపతిరాజు శ్రీనివాసరావు గారికి అత్యంత భారీ ఓట్ల మెజార్టీతో అత్యంత విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నాం. భారత మాతకి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నుంచి ఎన్నికైన ప్రతి అభ్యర్థి కూడా అత్యంత మెజారిటీతో కంపల్సరీగా ఉన్నతమైన స్థాయిలో గెలుపొందాలని కోరుకుంటూ విజయం మాదేనంటూ మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. 3 పార్టీలను త్రిశూల వ్యూహంతో మొదలవుతున్న మన పార్టీలకు మద్దతుగా పలుకుతూ వచ్చే రానున్న 24 ఎన్నికలలో జగన్మోహన్ ప్రభుత్వాన్ని పడగొడుతూ మన అభ్యర్థులను కూటమితో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ, జై హింద్. భారత్ మాతాకి జై. ఈరోజు మన ఎన్డీఏ ఎలియన్స్ వర్ధిల్లాలి అంటే జనంలో ఉన్నటువంటి అధికార పక్షం ఏదైతే ఉందో రాక్షస పాలన అంతమొందించేందుకు పవన్ కళ్యాణ్ గారు సంకల్పం గట్టిదే అని ఆ రోజే చెప్పారు. సంకల్పం గట్టిదైతే శక్తి వెతుక్కుంటూ వస్తుంది. సో దాని గురించి ఇప్పుడు ఈరోజు ఎన్డీఏ ఎలియన్స్లో ఉన్నటువంటి మిత్రపక్షాలైన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడాలి ఇక్కడ. అలాగే అక్కడ మా మోదీ గారి సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా రావాలండి. ఎందుకంటే ప్రజా సంకల్ప వికసిత భారత యాత్ర ద్వారా జరిగిన పథకాలన్నీ కూడా ప్రజలకు వివరించడం జరిగింది, ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు అది స్టిక్కర్ గవర్నమెంట్గా స్టిక్కర్లు వేసుకుని 70% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న నిధులన్నీ కూడా ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధిలో 7,500 ఆ రోజు మాట ఇచ్చి మర్చిపోయి మాట ఇచ్చిన మాట తప్పం మడమ తిప్పం అన్నటువంటి వ్యక్తులు ఈరోజు కిసాన్ సమృద్ధి యోజనలో కూడా రైతులకు ఇస్తానన్న ఆ నిధులు కూడా జమ చేయకుండా రాక్షస పరిపాలన ఎక్కడైతే చేస్తున్నారో ఈరోజు జిల్లాలో కానీ ఎక్కడ తీసుకున్న చీప్ లిక్కర్ అతి తక్కువ క్వాలిటీతో అతి తక్కువ నాసిరకం మందులు తయారు చేసి ఈరోజు ప్రజల ప్రాణాలని దశల వారీగా తీసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అంతమొందించేందుకే ఈ ఎన్డీఏ మిత్రపక్షాల ఎలియన్స్ కూటమి కలవడం జరిగింది. సో అతి త్వరలోనే ఈ పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపి ఎన్డీఏ ఎలియన్స్ ఇక్కడ కూటమి ప్రభుత్వం, అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటూ భారత్